అందరికీ నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల పునర్విభజన 2022 ఏప్రిల్ 4న జరిగింది. అయితే అప్పట్లో ప్రకాశం జిల్లాను సరిగా విభజించలేదనేది మరి అప్పటి నుంచి కూడా మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ, వైసీపీ కొంతమంది నాయకులు కూడా వేళ్లుబుచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తా ఉన్నాం. అయితే అప్పట్లో మన జిల్లాలో ఉన్నటువంటి చీరాల, పర్చూరు, అద్దెంకిని తీసుకెళ్లి బాపట్ల జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా కందుకూరుని తీసుకెళ్లి మరి నెల్లూరులో కలపడం జరిగింది. సో అప్పట్లో దాన్ని వ్యతిరేకించినటువంటి కొంతమంది చేసేదేవి లేక సర్దుకోవాల్సి వచ్చింది. 2023 ఏప్రిల్ నెలలో చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా కూడా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తానని. సో దాన్ని నిజం చేస్తూ మరి మంత్రివర్గ ఉపసంఘం కూడా పర్యటన చేపడతా ఉంది. అప్పటికే ప్రజల అభిష్టం కూడా తెలుసుకుంటా ఉన్నారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మంత్రి స్వామి కూడా మార్కాపురం జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూడా వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తారు. సో మార్కాపురం కనుక జిల్లా ప్రకటిస్తే ఆ జిల్లాలో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు మొదటగా దర్శి, మార్కాపురం కాన్స్టిట్యున్సీ, ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ, కనిగిరి కాన్స్టిట్యున్సీ, గిద్దలూరు కాన్స్టిట్యున్సీ, ఈ 5 కాన్స్టిట్యున్సీలను కలుపుతూ కూడా మార్కాపురం జిల్లా ప్రతిపాదనలు తప్పకుండా జరుగుతాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా కనుక ఏర్పడితే ఆయా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా వారు జిల్లా కేంద్రానికి రావాలన్నా కూడా 150-160 కిలోమీటర్లు రాకుండా మార్కాపురం నుంచి దాదాపుగా 50 కిలోమీటర్ల పరిధిలోనే ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయి కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మరి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మరి కొన్ని రోజుల్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు తథ్యమని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఈ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన రావడంతో మార్కాపురం జిల్లాతో పాటు మార్కాపురం ప్రాంతంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎర్రగొండపాలెం, అదేవిధంగా గిద్దలూరు, దర్శి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మార్కాపురం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈ రోజు కాదు, గత దశాబ్ద కాలంగా కూడా దానికి సంబంధించి ఒక ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రాంతంగా కూడా మార్కాపురంతో పాటు కొన్ని కాన్స్టిట్యున్సీలను మనం ఒప్పుకోవాల్సి ఉంది. సో మార్కాపురంను జిల్లాగా గనక గుర్తించి కొత్త జిల్లాగా గనక ప్రకటిస్తే మనకి అక్కడ ఉన్నటువంటి కొంత డ్రై ఏరియాలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, వ్యయ ప్రయాసాలు తగ్గుతాయి. ప్రధానంగా మార్కాపురం అవతల నుంచి అంటే సపోజ్ మనం ఎర్రగొండపాలెంలో పుల్లల చెరువు కానీ, దోర్నాలు కానీ, మరి ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళందరూ వచ్చి ఒంగోలులో పనులు చేయించుకోవాలంటే రైతులు కానీ ఇతర 150 కిలోమీటర్ల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒంగోలు రావాల్సి ఉంది, డైరెక్ట్ బస్సులు లేని పరిస్థితి. సో వాటిని గుర్తించినటువంటి మరి కూటమి ప్రభుత్వం మరి మార్కాపురం జిల్లాను ప్రత్యేకమైనటువంటి జిల్లాగా ప్రకటిస్తూ మరి కొన్ని రోజుల్లో కూడా దానికి ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చే పనిలో ఉంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా మరి ఆయా జిల్లాల్లో మరి ఆయా ప్రాంతాల్లో కూడా పర్యటించి దానికి సంబంధించి కూడా మరి ఎలా చేస్తే బాగుంటుంది, ఏ కాన్స్టిట్యున్సీలో ప్రజాప్రాయ సేకరణ కూడా మరి ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తూ ఉంది.